నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్ స్వాగతం. మంచిర్యాల నియోజకవర్గంలో రంజాన్ తోఫాల పంపిణీ సందడి నెలకొంది. మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్రావు డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖతో కలిసి లక్షలపేట నస్పూర్లో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలు అందజేశారు. ముస్లింల సంక్షేమాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్రావు డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ నస్పూర్ పట్టణంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుందన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదించడం జరిగిందన్నారు. తాము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి సంవత్సరం ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా ఇస్తున్నట్లు చెప్పారు. ముస్లింలంతా పండుగను సంతోషంగా జరుపుకోవాలని వారికి ముందస్తుగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ముస్లిం కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లిం అక్క చెల్లెలు కానీ పెద్దలు కానీ వాళ్ళకు రంజాన్ అనేది చాలా పెద్ద పండుగ. ఆ పండుగ నాడు వాళ్ళు అక్క చెల్లెలు కానీ పెద్దవాళ్ళు ఏం కోరుకుంటుంటే వాళ్ళ కుటుంబం కూడా అందరితో పాటు మంచిగా పండుగ జరుపుకోవాలని ఒక ఆలోచనతో ఉంటారు. దానిలో పేదవాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడకుండా వాళ్లకు ఎంతో కొంత వృత్తాభక్తి చేస్తే వెసులుబాటు లేని వాళ్ళు కూడా ఈ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కలిసి 7 సంవత్సరాలు చేస్తున్నాం. ఇంకెన్ని సంవత్సరాలు వీలైతే చేయడం జరుగుతుంది. రెండవది, ప్రభుత్వానికి సంబంధించిన మటుకు ఈ 15 నెలల్లో ఏవైతే కార్యక్రమాలు చెప్పినామో, ఉచిత బస్సు కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, లేకపోతే గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, మీ ఇంట్లో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ఇంకా కూడా చేసేటండి చెప్పి నీకు చేసేటండి తప్పకుండా చేస్తున్నాం. ఈ మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్స్ కి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రేమ్సాగర్రావు గారు అధికారంలోకి వచ్చినాక వివిధ ఫండ్స్ అనేటివి తీసుకొచ్చి ఇక్కడ నస్పూర్ మున్సిపాలిటీకి వెచ్చించడం అనేది జరుగుతుంది. అలాగే మన నస్పూర్ మంచిర్యాలని కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం, దీంతో నస్పూర్కున్న బాధలన్నీ తొలగిపోయి ఇది కూడా మిగతా మంచిర్యాల పట్టణంలాగే అభివృద్ధి అనేది చెందుతుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాగా లక్షపేట పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరులకు శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా ఇస్తున్నామని తెలిపారు. అనంతరం ముస్లిం సోదరిమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షపేట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అరీఫ్, మండల అధ్యక్షుడు పింగళి రమేష్, ఆర్టీఎన్ నెంబర్ అంకత్ శ్రీనివాస్, మున్సిపల్ ఫోర్ లీడర్ చెల్ల నాగభూషణం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమేలి రాజు తదితరులు పాల్గొన్నారు. मुसलमान भाइयों के लिए, माओं के लिए सबसे पहले मैं ईद उल फितर का मुबारकबाद देता हूँ और बोलता हूँ जो गए से 4-5 साल से वो तोहफा हम लोग दे रहे, वो तोहफा दिए उस वक्त मैंने बोला था, हम लोगों ने बोला था ये तोहफा को और इलेक्शन कोई लेना देना नहीं है। क्या इलेक्शन में जीत हुआ हार हुआ, ये तोहफा तो चलते रहेगा। हारने के बाद भी तोहफा चला, जीतने के बाद भी तोहफा चला रहा है। 50 साल भी देता, आज भी चला। मैं यही चाह रहा था मुसलमान बहनों के लिए और माओं के लिए रमजान का ईद जो है बहुत मेहनत, बहुत इम्पोर्टेंट का ईद है। ये ईद में सब बहना और माँ समझते कि बच्चों के लिए पूरा कुछ पैसे होने दो नहीं होने दो कुछ भी करके सब लोगों को ईद मनाने के लिए करना चाह रहे थे। ज़्यादा से लोगों को अल्लाह ने छोटे नज़र से देख के वो ईद मनाने के लिए ताकत वो पैसे की से नहीं है बोल के कोई बहन कोई माँ रमज़ान के दिन ये सोचना नहीं है बोल के 4-5 साल के नीचे काम शुरू करो। जब तक हम लोग हैं ये काम चलते रहेगा, जारी रहेगा, जितना हम लोग। और जहाँ तक हुकूमत का सवाल है, आप लोग
मेरे को आपका भाई समझ के, आपके छोटे भाई बड़ा भाई समझ के मेरे वोट डाल के मेरा काज असेंबली में बिठाने वाले आप लोग हैं। असेंबली में बिठाने वाले आपके लिए आप मेरे को बिठा है। आज ये मंच से मैं बात करने के लिए मौका है मेरे को। इसलिए गए से 15 महीने से जीतने के बाद जो मेरे से हो सकता, जो कांग्रेस पार्टी कर सकती, तो इंदिरम्मा राज में जो हुआ గెలిచిన తర్వాత మీ అందరికీ మంచి చేద్దాము అని చెప్పేసి ఆయన పనులు చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా మన మంచిర్యాలకు సంబంధించిన ఆడబిడ్డలందరూ కూడా మా ఇంటి ఆడపడుచులాగా భావించి వాళ్ళకి బతుకమ్మ పండుగ అయితే హిందువులకు ఒక చీర కానుకగా ఇస్తున్నాం. అలాగే ముస్లింలకి రంజాన్ పండుగ సందర్భంగా ఒక మీకు బియ్యం, తోఫా, సేమియా కిట్, అలాగే చీర ఇస్తున్నాం. అమ్మ మీరు మేము ఇస్తున్న ఈ చిరుకానుక తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముస్లిం సోదరి మనలు ఎవరైనా కూడా చాలా మంది చెప్తారు, రంజాన్ మాసం వచ్చింది అంటే వాళ్ళకున్న దాంట్లో కొంత పేదవాళ్ళకి ఇస్తాము, ఫితర్ అంటారా, ఏమంటారు తల్లి, ఇస్తారు, ఫిత్రా ఇస్తారు అని చెప్తారు. అట్లనే ప్రేమ్ సాగర్ రావు గారు కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంగా రంజాన్ పండుగ జరుపుకోవాలి అని చెప్పేసి ఈ కానుక అనేది ఇస్తున్నాం. దాదాపు 4 సంవత్సరాల నుండి ఇస్తున్నాము. అమ్మ మేము ఉన్నంత వరకు కూడా ఇట్లనే మీకోసం సేవ అనేది చేస్తాం. అట్లనే ప్రేమ్ సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ప్రభుత్వం అంటే విద్య, వైద్యం రెండింటి మీద దృష్టి పెట్టాలి. అయితే మనకు విద్య అనేది ప్రతి ఒక్కరికి కూడా అందించాలి అని తను వచ్చినప్పటి నుండి ప్రైవేట్ గురుకుల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ అన్నింటికి కూడా వెళ్ళి అక్కడున్న వసతులు అనేటివి ఎట్లున్నాయి, పిల్లలకి ఎట్లా భోజనాలు పెడుతున్నారు అన్నది కూడా వెళ్ళి చూస్తూ ఉన్నారు. చెన్నూరు మున్సిపాలిటీ పురవీధులలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. వార్డులో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి తెలుసుకున్న సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలోని పురవీధుల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. వాక్లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. అసంపూర్ణంగా ఉన్న అభివృద్ధి పనులను అధికారులతో చర్చించి త్వరితగతిన పూర్తయ్యేలా చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగంగా ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. సాంకేతిక విద్యతో చక్కటి భవిష్యత్తు ఉంటుందని సింగరేణి డైరెక్టర్లు ఎల్వి సూర్యనారాయణ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సిసిసి నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల 17వ వార్షికోత్సవ వేడుకలను కళాశాల ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి విద్యా సంస్థల అభివృద్ధికి యాజమాన్యం కృషి చేస్తుందన్నారు. యాజమాన్యం 2028లో సిసిసి నస్పూర్లో పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేసిందన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మైనింగ్, ఇంజనీరింగ్ కోర్సులలో పలువురు విద్యార్థులు ప్రతిభ కనబర్చి ఉద్యోగాలు సాధిస్తూ తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకుంటున్నారని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల పుట్టినరోజులో దాదాపు 12,500 మొక్కలు నాటి సంరక్షించడం సంతోషదాయకమన్నారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కళాశాల విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జిఎం శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు ఉమారాణి, సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి శ్రీనివాస్ శ్రీదేవి, కళాశాల కరస్పాండెంట్ రాజేశ్వర్, ప్రిన్సిపల్ నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. టీనేజ్కి వచ్చారు, హై స్కూల్ నుంచి కాలేజ్కి అయిపోతూ ఉంది. ఇటు పూర్తిగా మరి మెచ్యూరిటీ అనేది లేని స్టేజ్లో అట్రాక్షన్స్కి మరి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి, ఫ్యూచర్లో రాణించాలి. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఆ కోర్సులో టాప్ పొజిషన్ వరకు వెళ్ళాలని, అందులో ఎక్సెల్ కావాలని, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలని, తల్లిదండ్రులకి సపోర్ట్గా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, ఇక్కడ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయని
ప్రిన్సిపాల్ గారు గత 2-3 చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి, చెన్నూరు మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శంకుస్థాపనలు చేశారు. చెన్నూరు, కోటపల్లి మండలాల్లోని మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కోసం పలు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. చెన్నూరు మండలంలోని పొక్కూరు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి 261 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన సందర్భంగా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాలలోని సమస్యలున్న ఎమ్మెల్యే వివేక్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత తొందరగా సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నెల 25న నిర్వహించే శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయం ద్వితీయ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షులు సిరిపురం రామన్న, ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు బండి పద్మ కోరారు. నస్పూర్ కాలనీలోని మార్కండేయ ఆలయం వద్ద వారు మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో అర్చనలు, అభిషేకాలు తదితర విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు, కుల బాంధవులు వార్షికోత్సవ వేడుకలకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని వారు కోరారు. సమావేశంలో ఆలయ కమిటీ ముఖ్య సలహాదారు చిలువేరి శరబంధం, ఉపాధ్యక్షులు రాజబాబు, కుంట రామన్న, సభ్యులు తౌటం మల్లేష్, దేవసాని నాగరాజు, మెండ వెంకటి, సూరం శ్రీనివాస్, పొన్నం రాజేశం, కోడూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయం 2వ వార్షికోత్సవం 25/3/2025 మంగళవారం రోజున 2వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అభిషేకాలు నిర్వహించబడుతుంది. ప్రజలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని కోరుకుంటున్నాను. తేదీ 25/3/2025 మంగళవారం రోజున శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయం యొక్క 2వ వార్షికోత్సవం జరుపుకోవడానికి నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అభిషేక కార్యక్రమాలు, 12:30 నుండి మహా అన్న వితరణ కార్యక్రమం ఉంది. కాబట్టి కాలనీవాసులు, భగవద్భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్ర కాగాని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏదైతే మార్కండేయ దేవాలయం నిర్మాణం జరిగి 2 సంవత్సరాలు మన వార్షికోత్సవం 2వ వార్షికోత్సవం జరుపుతున్న సందర్భంగా మంగళవారం రోజు పెద్ద ఎత్తున అభిషేకాలు, పూజలు పొద్దున్నే స్టార్ట్ అవుతాయి. పద్మశాలి కుల బాంధవులే కాకుండా ప్రతి ఒక్కరూ, నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలయానికి వచ్చి ఈ యొక్క పూజలలో పాల్గొని మరి మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కోరుకుంటున్నాను. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేపట్టడంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో లక్ష్మీపేట మండలం ఎల్లారం గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంచిర్యాల ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్సాగర్ చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ అన్ని కుల వర్గాలకు సముచిత న్యాయం జరిగే విధంగా బీసీ కులగణన చేపట్టి 42% రిజర్వేషన్ కల్పించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ కుల వర్గీకరణ చేసి చట్టసభలో ఆమోదించి ప్రజాపాలనలో భాగంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు, మా రైతు సోదరులకు నీటి ఎద్దడి లేకుండా వరి పంటలకు మద్దతు ధర బోనస్ కల్పిస్తూ అన్ని రకాల రైతులను ఆదుకున్నందుకు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. కాగా జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి బిల్లును ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమబుచ్చు పటేల్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని, అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. బీసీలు కానీ, ఎస్సీలు కానీ అగ్రవర్గాల కులాలలో అంగదొక్కబడుతున్నారు. దాన్ని గ్రహించి సమితి స్థానం కావాలి, అందరికీ రాజ్యాధికారం కావాలనే ఒక ఆకాంక్షతో రాహుల్ గాంధీ గారు బీసీ నినాదంతో బీసీ కులగణన చేయాలని ఆ రోజు ప్రకటించడం జరిగింది. దాన్ని గ్రహించి దాన్ని మేనిఫెస్టోలో మన బీసీ కులగణన చేసి అమలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే నంబర్ 1గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సుదీర్ఘ కాలం నుండి ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాలుగా ఉద్యోగం జరిపినా కానీ ఎవరు దాన్ని ఓట్ల కోసమే వాడుకున్నారు, కానీ దాన్ని ఎవరు చేయలేదు. మరి అదేవిధంగా దాన్ని కూడా ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు వర్గీకరణ చేసి నిరూపించి చూపించడం జరిగింది. దాన్ని యావత్ భారతదేశం గౌరవించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే
కాంగ్రెస్ పార్టీ ఉందో ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలు నెరవేరుస్తుంది. ఏదైతే చెప్పినామో దాన్ని చేసి చూపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే కేసీఆర్ గారిని టీఆర్ఎస్ గారిని దళితులను ముఖ్యమంత్రి చేస్తారని వాడుకొని వదిలేకొని సమస్తం ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక మాదిక బిడ్డను బర్తరఫ్ చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు, అందరికీ సముచిత స్థానం ఇస్తారని మేము ఆశిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఈ వర్గాలని ఆదరణ చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మన సీఎం గారు. మరి ఈ భారతదేశంలో బీజేపీ పాలిత ప్రాంతాలలో కూడా ఏ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం ఇవాళ అమలు చేయలేదు. మరి బీసీలకు కూడా 42% కూడా రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మానం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి దేశానికి స్వతంత్రం వచ్చి నుండి బీసీల కులగణన చేయలే, అలాంటి చేసిన వ్యక్తి మన సీఎం గారు. మరి బీసీల మీద ప్రేమ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పంపింది కాబట్టి ఇలా మోడీ గారిని మనం అడుగుతున్నాం. మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీరు బీసీల మీద ప్రేమ ఉంటే మీరు పార్లమెంట్లో చట్టం చేసి దేశం మొత్తం అమలు చేయాలని కోరుతున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా దళితులను మోసం చేసింది, దళితులకు సీఎం పదవి ఇస్తున్నది, అలాగే ప్రతిపక్ష హోదాను కూడా తీసేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి బడుగు బలైన వర్గాల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు బీసీల మరియు దళితుల ఆత్మీయ బంధువు అని సందర్భంగా తెలియజేస్తూ రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. సిసిసి నస్పూర్లో ఆదివారం పోచమ్మ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఉగాదికి ముందు పోచమ్మ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా నస్పూర్, గోదావరి కాలనీ, నస్పూర్ కాలనీ, సిసిసి విలేజ్, శ్రీరాంపూర్, తాళ్లపల్లి, సింగపూర్ తదితర ప్రాంతంలోని పోచమ్మ ఆలయాలకు ఈ ప్రాంత ప్రజలు ఉదయం నుండే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి నైవేద్యాలు, కొత్త బట్టలు సమర్పించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని మొక్కులు చెల్లించారు. దీంతో ఈ ప్రాంత పోచమ్మ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయాల వద్ద కోళ్లు, మేకలు బలిచ్చారు. సింగరేణి కార్మికుల రక్షణపై అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రామకృష్ణాపూర్ సిఐటియు బ్రాంచ్ అధ్యక్షుడు సాంబార్ వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు రామగిరి రామస్వామి ఆరోపించారు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల రక్షణపై సంబంధిత అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని రామకృష్ణాపూర్ సిఐటియు బ్రాంచ్ అధ్యక్షుడు సాంబార్ వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు రామగిరి రామస్వామి ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా స్థానిక యూనియన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ మధ్యకాలంలో ఏరియాలోని పలు గనుల్లో జరుగుతున్న ప్రమాదాలపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. గెలిచిన యూనియన్ సంఘాలు కార్మికుల పక్షాన ఉండాల్సింది పోయి యాజమాన్యానికి తొత్తులుగా మారాయని మండిపడ్డారు. గత 3 నెలలుగా స్ట్రక్చర్ సమావేశాలు ఏరియాలో నిర్వహించినప్పటికీ కార్మికుల సమస్యలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయని, అటువంటి సమస్యలపై ప్రశ్నించి గుర్తింపు సంఘం నాయకులు యాజమాన్యంపై పోరాటం చేయాలని సూచించారు. ఏ సమస్యలు పరిష్కరించారనే దాని మీద ఇప్పుడు కరెక్ట్గా సమాచారం కూడా అందనటువంటి పరిస్థితి కనబడుతుంది. సింగరేణి యాజమాన్యం కూడా ఇప్పటివరకు సర్క్యులర్ జారీ చేయలేదు. ఒక పక్కన ప్రతి ఒక్క మైన్లో పనిభారం మోపుతూ సమస్యలు పెరుగుతూ కనీసం కార్మికుడు లోపలి తిరిగి 1 గంట ఎక్కువైనా కనీసం టిఫిన్లు పంపే పరిస్థితి కూడా ఇవాళ యాజమాన్యం చేయట్లేదంటే ఎంత మూర్ఖంగా మైన్లలో కార్మిక వర్గం కష్టపడుతున్నారు ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందని కార్మిక వర్గాన్ని మేము తెలియపరుస్తున్నాం. ఓడి మాస్టర్లు ఇవాళ ఓడి మాస్టర్లు పక్క పెట్టినా, ప్లేడర్స్ పక్క పెట్టినా కార్మికుడు తన డ్యూటీ తను చేసుకుంటున్నాడు, తన కష్టపడి తన పద్ధతిలో చేస్తున్నాడు. ఎవరైనా తెలివినటువంటి కొత్త కార్మికుడు వచ్చినప్పుడు పాత కార్మికుని అతను కలిపి యాక్షన్లు జరగకుండా ఆయనకు పని నేర్పవలసిన బాధ్యత సీనియర్ కార్మికులకు అప్పవలసిన బాధ్యత ఇవాళ సింగరేణి యాజమాన్యంపై ఉంది. అక్కడ సేఫ్టీ కమిటీ మెంబర్లకు కూడా ఉందనేది తెలియపరుస్తున్నాం. కాబట్టి ఇక ముందు ఈ డివిజన్లలో పనిచేసిన కార్మికులు దెబ్బలు తగలకుండా సరైన చొరవ చూపి సేఫ్టీ కమిటీ విషయాలు నిరంతరంగా కార్మిక వర్గాలని తెలిపి ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని సింగరేణి కాలేజ్ సంప్రదించగా మేము యాజమాన్యాన్ని తెలియపరుస్తాం. కృష్ణాపూర్ పట్టణాన్ని కాపాడాలి, లేకపోతే మా ఇక్కడున్న సింగరేణి కార్మికుల ఓట్లతోటి, ఇక్కడున్న ప్రజల ఓట్లతోటి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ లాగానే వ్యవహారం చేస్తే టీఆర్ఎస్కి పట్టిన గతే కాంగ్రెస్ కూడా పట్టే అవకాశం ఉంది. కాబట్టి పాలకులు కళ్ళు తెరవాలి. రామకృష్ణాపూర్ పట్టణాన్ని అసెంబ్లీలో ఈ విషయాన్ని మాట్లాడాలి. ఇప్పుడు ఏదైతే ఇల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు చెన్నూరు రైతులకు ఇప్పిస్తున్నా అని చెప్తున్నాడు, దానికి కాలువ సౌకర్యాలు ఏం లేవు, కేవలం గంగలు ఇవ్వాలంతే, గోదావరిలో లూజ్గా వదలాలి, దానికోసం మాట్లాడుతున్నారు. కానీ ముఖ్యమైన విషయం సింగరేణి ప్రాంతం
ఈ మన మంచిర్యాల జిల్లా గుండెకాయ లాంటి సింగరేణి టోటల్గా 50% సింగరేణే ఉన్నది మంచిర్యాల జిల్లాలో. మరి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఉన్నది. కాబట్టి దీని విషయం అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పట్టణాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతేనా? చెన్నూరు నియోజకవర్గంలోని పారుపల్లి గ్రామంలో కాళభైరవ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని శ్రీకాళ భైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ములుగు జిల్లా వెంకటాపూర్కి చెందిన కలకోట సంతోష్ కుమార్ దంపతులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.